తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. 800 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. జాఫర్ఘట్ మండలం కోనాయిచలంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. స్టేషన్ ఘన్పూర్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, 100 పడకల ఆసుపత్రి భవనం, ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, ఘన్పూర్ నుంచి నవాపేట రిజర్వాయర్ వరకు మెయిన్ కెనాల్ సీసీ లైనింగ్ నిర్మాణం పనులు చేపట్టనున్నారు. టీజీ ఎస్పీడీసీఎల్ డివిజనల్ కార్యాలయం, కుర్చపల్లి సాగరం, కొండాపూర్, పీచరలో విద్యుత్ సబ్స్టేషన్స్, బంజారా భవన్ కు శంకుస్థాపన చేస్తారు. జనగామ జిల్లాకు మంజూరైన 7 మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను మహిళలకు అందించనున్నారు. స్టేషన్ ఘన్పూర్ శివార్లోని శివునిపల్లి దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కావ్య, వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ పర్యవేక్షించారు. జనగామ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామంటూ బీఆర్ఎస్ నేతలు ప్రకటించడంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. స్టేషన్ ఘన్పూర్లో బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. 800 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, రేవంత్ రెడ్డి సభకు సంబంధించి, పర్యటనకు సంబంధించి అప్డేట్స్. ఈరోజు వరంగల్ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. 800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వివిధ అభివృద్ధి పథకాలకన్నిటి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అయితే స్టేషన్ ఘన్పూర్ లో సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ముందస్తుకైతే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఈ కార్యక్రమాన్ని ఎక్స్ప్రెస్ లో అడ్డుకుంటామని చెప్పి నిన్న ప్రకటించడం జరిగింది. ఈ మేరకు అతన్ని కాసేపటి క్రితమే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరోపక్క ఎంఆర్పీఎస్, బీజేపీ శ్రేణులను కూడా, సిపిఐ శ్రేణులను కూడా ఎక్కడికక్కడ పోలీసులు అయితే ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది. పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ ను ఎట్టి పోస్టులో అడ్డుకుంటామని అన్ని సంఘాలు పిలుపునివ్వడంతో ఈ మేరకైతే పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సభాస్థలికి 2 పర్యాయాలు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఇప్పటికే పర్యటించడం జరిగింది. అక్కడ ఒక డీసీపీ స్థాయి అధికారిని, తర్వాత 3 అడిషనల్ డీసీపీలను కూడా ఏర్పాటు చేయడం, మొత్తం 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా స్టేషన్ ఘన్పూర్ లోని శివునిపల్లి దగ్గరికి రావడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి పథకాలకు ముందు శంకుస్థాపన చేసిన అనంతరం శివునిపల్లిలో 50,000 మంది నియోజకవర్గ కార్యకర్తలతో ప్రజా ఆశీర్వాద కార్యక్రమంలో కూడా సీఎం పాల్గొన్నారు. అయితే దీనికోసం స్టేషన్ ఘన్పూర్ మండల నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి కడియం ఉదయం నుంచి పర్యటిస్తూ అందరినీ రావాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఆ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటుగా 100 పడకల ఆసుపత్రి, ఇప్పటికే స్టేషన్ ఘన్పూర్ లో ఏరియా ఆసుపత్రి ఉంది, దాన్ని 100 పడకల ఆసుపత్రిగా మార్చడం జరిగింది. దీంతో పాటుగా ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, తర్వాత సీసీ లైనింగ్ రోడ్లకు, తర్వాత డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి, కమ్యూనిటీ హాల్స్, పంచాయతీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, తర్వాత ఘన్పూర్ నుంచి తాడికొండ మీదుగా మల్లన్న గండి వరకు వెళ్లే రహదారి కోసం కూడా 15 కోట్లతో వ్యయంతో ఏర్పాటు చేయనున్నట్టు ఈ రహదారిని కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీంతో పాటుగా టెక్నికల్, అంటే ఇప్పుడు ఐటీఐలను ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఈ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినట్టుగా కడియం శ్రీహరి ప్రకటించారు. అయితే పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఉన్న నేపథ్యంలో త్వరలోనే ఈ ప్రాంతంలో ఎలక్షన్స్, అంటే ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలోనే 800 కోట్ల వ్యయంతో అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పేసి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే రాజు అయితే ఆరోపించడం జరుగుతుంది. కేవలం శిలా ఫలకాలకు మాత్రమే పరిమితం అవుతుంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని చెప్పేసి
అతను ఆరోపించడం జరుగుతుంది. నిన్న ఏర్పాటు చేసి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒకటే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా తాము ఈ ప్రోగ్రామ్ అయితే అడ్డుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కడియం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామని ఇంతకుముందు ప్రకటించాడు. ఇప్పుడు అదే సభలోకి రేవంత్ రెడ్డి ఎందుకు వస్తున్నాడని చెప్పేసి ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తున్న ప్రశ్న అయితే కనిపిస్తుంది. ఇలా ఈ సభను అడ్డుకునే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ప్రధానంగా ఉదయం 6 గంటల బాధ నుంచి బీఆర్ఎస్ ముఖ్య శ్రేణులందరినీ కూడా మాజీ ఎమ్మెల్యేలందరూ ఇంటి దగ్గర కూడా పోలీసు అయితే ముందస్తు బలగాలను మోహరించడం జరిగింది. ప్రతి ఒక్క నేతను ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా అంటే టీఆర్ఎస్ యువజన విభాగంలో నేతలందరూ కూడా ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకొని చెప్తే భూపాలపల్లి, జనగామ, తర్వాత వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో కూడా పోలీస్ స్టేషన్లకు వాళ్ళందరినీ అయితే తరలించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తాటికొండ రాజయ్య తన అనుచరులందరినీ కూడా గన్పూర్ ప్రాంతంలో హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతానికి హౌస్ అరెస్ట్ నుంచే ఒక వీడియో కూడా తాటికొండ రాజయ్య కొద్దిసేపటి విడుదల చేయడం జరిగింది. తాను ఎట్టి బస్సులో ఈ ప్రోగ్రామ్ కి వెళ్ళి అడ్డుకొని తన నిరసన వ్యక్తం చేస్తానని చెప్పి రాజయ్య అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి స్టేషన్ గన్పూర్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే మరోపక్క దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా కడియం శ్రీహరి, తర్వాత వరంగల్ ఎంపీ కడియం కావి అక్కడ ఉండి సంస్కృతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సభకు సంబంధించి జనగామ జిల్లా ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? చాలా రోజుల తర్వాత అభివృద్ధి పథకాలు రావడంతోనే స్టేషన్ గన్పూర్ అంటే జనగామ జిల్లాలోని ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ లోని 6 మండలాలకు సంబంధించిన ఈ అభివృద్ధి పథకాలు అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. చాలా ఏళ్లకెళ్ళి ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ కావాలని చెప్పి కోరడం జరుగుతుంది. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ అది ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తాము జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు వస్తున్నట్టునే ఆ ప్రాంతంలో అయితే యువత విద్యార్థులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డిగ్రీ కళాశాలకు ప్రత్యేకమైన ఎక్కడ లేని విధంగా గతంలో కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రిగా చేసిన సమయంలో చాలా వరకు కూడా స్కూల్స్, కాలేజెస్ అయితే రావడం జరిగింది. వాటన్నిటికీ పక్కా భవనాలన్నీ కూడా ఈ సమయంలో ఈ టర్మ్ లో కడియం శ్రీహరి ఏర్పాటు చేస్తుండటంతో అక్కడ అంత విద్యార్థుల్లో అయితే చాలా ఆనందం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అనిల్. కృష్ణా జలాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అంతర్రాష్ట్ర నిబంధనలు ఉల్లంఘించి ఆర్ఎల్ఐసీ నిర్మాణం ఏపీ ప్రభుత్వం చేపట్టింది అంటూ కేంద్రం వద్ద తాను పలుమార్లు రాష్ట్రం తరపున వాదనలు వినిపించడంతో పాటు రాష్ట్ర నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని మీడియాతో చిట్చాట్లో మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. కేఆర్ఎంబీ అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మించాలి అన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యమని, అంతర్రాష్ట్ర జల నిబంధనలు మాత్రమే కాకుండా పర్యావరణ చట్టాలను కూడా కాదని వారు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారని అన్నారు. కీలక సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కాపాడేందుకు పూనుకుంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్ఎల్ఐసీ నిర్మాణం చేపట్టడాన్ని కేంద్ర పర్యావరణ మంత్రితో వ్యక్తిగతంగా మాట్లాడి సమగ్రంగా వివరించిన నేపథ్యాన్ని మీడియా చిట్చాట్లో మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. పర్యావరణ అనుమతులు పొందాలి అంటే పూర్వ స్థితితో పర్యావరణ అనుమతికి దరఖాస్తు పెట్టుకోవచ్చని స్పష్టం చేయడం తెలంగాణ రాష్ట్ర విజయంగా అభివర్ణించారు. ఆర్ఎల్ఐసీ నిర్మాణాన్ని తాము అడ్డుకోకుండా ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో సాగు, తాగునీటికి దుర్భర పరిస్థితి ఏర్పడేది అన్నారు. కృష్ణా జలాశయాల్లో తెలంగాణ హక్కు కోల్పోకుండా చూడడంతో పాటు అనధికారికంగా నీటి భద్రతకు ముప్పు వాటిల్లకుండా విధానపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 23 రోజులైంది. ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన ఒక్కరి మృతదేహాన్ని ఇప్పటివరకు వెలికితీయగా మరో 7గురి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. టన్నెల్లో అత్యాధునిక పరికరాలు, రోబోట్లను ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. 30 HP సామర్థ్యం ఉన్న పంపుతో అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోట్ ద్వారా నీరు, బురద, మట్టిని తొలగిస్తున్నారు. 24 గంటల పాటు నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 23 రోజులైంది. ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన ఒకరి మృతదేహాన్ని ఇప్పటివరకు వెలికితీగా మరో 7గురి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. టన్నెల్లో అత్యాధునిక పరికరాలు, రోబోట్లను ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. 30 HP సామర్థ్యం ఉన్న పంపుతో అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోట్ ద్వారా నీరు, బురద, మట్టిని తొలగిస్తున్నారు. 24 గంటల పాటు నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రైట్, ఈ రోజు సహాయక చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, చెప్పండి. ఇలా ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద 23వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలో పేరుకుపోయినటువంటి బురదను అలాగే మట్టిని కూడా ఈ ఉబ్బికి వస్తున్నటువంటి ఊటను కూడా ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సొరంగంలో ఏదైతే ఉందో తప్పిపోయిన 7గురి కోసం ఇంకా ఆచూకీ కోసం అయితే పూర్తి స్థాయిలో సింగరేణి, NDRF, SDRF, హైడ్రా, ఆర్మీ, ర్యాట్ హోల్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వేకి చెందినటువంటి సిబ్బంది గత 23 రోజుల నుంచి కూడా ఇప్పటికీ నిరంతరంగా సర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సహాయక చర్యల్లో మాత్రం ముమ్మరంగా పాల్గొంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే పనులు వేగవంతంగా కొనసాగించేందుకు కూడా ఇప్పటికే అధికారులు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోట్ కూడా ఇప్పటికే వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పవర్ రోబోట్ కూడా 30 HP సామర్థ్యం ఉన్నటువంటి పంపును కూడా అనుసంధానం చేసి వాక్యూమ్ ట్యాంక్ అనుసంధానం చేసి వాటి నుంచి నీటిని కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ సహాయ చర్యలు మాత్రం వేగవంతంగా కొనసాగుతున్నప్పటికీ గల్లంత 7 మందికి సంబంధించినటువంటి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు కూడా లభించలేదు. అయితే సిబ్బంది మాత్రం ఇప్పుడు D1, D2 మధ్య ఇప్పటికి కూడా ఈ బృందాలన్నీ కూడా D1, D2 మధ్య కూడా పేరుకుపోయిన మట్టిని తవ్వుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే బురద గట్టిగా ఉన్న నేపథ్యంలో వాటిని తీయడం కష్టసాధ్యంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా మోటార్లను అమర్చి కూడా బయటకు తీరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తవ్వకాల్లో వెలువడినటువంటి TPM మిషన్ కూడా ఎప్పటికే గ్యాస్ కట్టర్లతో కూడా కట్ చేస్తున్నారు. ఆ TPM మిషన్ కనుక ఒకవేళ పూర్తి స్థాయిలో బయటకు వస్తే కనుక ఈ సహాయక ముమ్మరంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తే TPM ఏదైతే ఉందో వాటిని కట్ చేయడమే చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కట్ చేసినటువంటి ఇనుప ముక్కలను కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మరో పక్క చూస్తుంటే కేరళ నుంచి వచ్చినటువంటి చాడవాట్ డాల్స్ కూడా ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ డాల్స్ నిన్న కూడా లోపలికి వెళ్లి సొరంగ మార్గంలో తప్పిపోయిన వారి కోసం ఆచూకీ కోసం ఇప్పటి కూడా సర్చ్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సహాయక చర్యలు 23వ రోజు చేరిన నేపథ్యంలో కూడా మరికొన్ని రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ గల్లంత 7 మంది కోసం ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో సహాయక చర్యలు మాత్రం మరింత ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద కనిపిస్తుంది. శిలా. రైట్, థ్యాంక్ యూ నరేంద్రచారి. అమరావతి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణతో మారుమోగింది. 6 గోపురాలతో ఏర్పాటు చేసిన నమూనా ఆలయ వేదికపై టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేల మంది భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తన్మయత్వంతో గోవిందుని స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున టీటీడీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. అర్చక స్వాముల సభా ప్రార్థన, విశ్వక్సేన ఆరాధనతో కళ్యాణ వేడుక ప్రారంభమైంది. ప్రతి ఘట్టానికి తగిన విధంగా గాయని గాయకులు అన్నమయ్య కీర్తాలాపన చేస్తూ గానం చేశారు. వేద మంత్రోచ్చరణల మధ్య
మధ్య అంకురార్పణం, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, కళ్యాణోత్సవ సంకల్పం, మాంగళ్య ధారణ, ప్రధాన హోమం, పూర్ణాహుతి జరిగాయి. ఆ తర్వాత పూలబంతులాట, నూతన వధూవరులు పూలదండలు మార్చుకోవడం సాగింది. ఎటు చూసినా ఇసుకేస్తే రాలని విధంగా భక్తజన వాహినితో కళ్యాణ ప్రాంగణం నిండిపోయింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏపీ గవర్నర్ నజీర్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు సహా పలువురు ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మొదటగా ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి కళ్యాణ వేదిక వద్దకు వచ్చి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన రకరకాల పత్రాలు, పుష్పాలతో కళ్యాణ వేదికను అలంకరించారు. టీటీడీకి చెందిన పెద్ద జియర్, చిన్న జియర్ స్వాములు, కమలానంద భారతి, తాళ్లపాక అన్నమయ్య వంశీయులు హాజరయ్యారు. తిరుమల నుంచి తీసుకొచ్చిన 50,000 లడ్డూలను భక్తులకు అందించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో అమరావతి అక్షయ ఫౌండేషన్ వారు పులిహోర, పెరుగన్నం, రవ కేసరి పంపిణీ చేశారు. శ్రీవారి దయతో ప్రజలు గర్వించే రాజధానిగా అమరావతి ఆవిష్కృతం కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. శ్రీనివాస కళ్యాణోత్సవంలో పాల్గొనడం పట్ల సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని, రాజధాని ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందని అభివర్ణించారు. వారికి మాన్యము ఇప్పుడు ఆరాధించబోతూ ఉన్నారు. నమో దివే నమ పృథివ్యే సప్రతభాం ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీలికం కర్మనిఖిలం ఏన సూత్రిణం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనే కృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్కర్మ సూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీత భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాయం శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మ కరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యం జగన్మణీతరంగ కనకారాధనం కరిష్యే. ఓం ధారాసుతప్త శిరమానశేషు కడప జిల్లా బద్వేలు, నెల్లూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న సుధీర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు స్థానిక వెంకటయ్య నగర్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను వ్యతిరేకించడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. తాను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదని, దానిని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించాలని క్లారిటీ ఇచ్చారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఏవైనా 2 భారతీయ భాషలు ఎంచుకునేందుకు వెసులుబాటు కల్పించారని, దాని అర్థం హిందీని మాత్రమే అమలు చేయాలని కాదు అన్నారు. హిందీ వద్దు అనుకుంటే వారి మాతృభాషతో పాటు ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చని, దీనిపై దుష్ప్రచారం చేయడం తగదని సూచించారు. రాజకీయ ఎజెండా కోసం తప్పుగా అర్థం చేసుకోకూడదు అన్నారు. ఇక బహుభాషా విధానంపై పవన్ కళ్యాణ్ తన వైఖరిని మార్చుకున్నారని చెప్పడంపై స్పందిస్తూ అది పూర్తిగా అవగాహన రాహిత్యమే అవుతుందని పేర్కొన్నారు పవన్. ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలి అన్న విషయంలో జనసేన పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసేందుకే జనసేన పార్టీ ఆవిర్భవించింది అంటూ హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కాపులకు దగ్గర అయ్యేందుకు టీడీపీ జనసేనను పావుగా వాడుకుందని, అందుకే బి టీమ్గా జనసేన ఆవిర్భవించిందని ఆరోపించారు. పిఠాపురం సభలో పవన్ ఏం మాట్లాడారో ఆయనకు కూడా అర్థం కాలేదని సెటైర్లు వేశారు అంబటి. పవన్ ప్రజల కోసం కాదు, కుటుంబం కోసం పోరాడే వ్యక్తి అని విమర్శించారు.
అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, ఏమి చెప్పాడు, నాకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, రాజకీయ విశ్లేషకులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, జన సైనికులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, కనీసం ఆయనకైనా అర్థమైందా అనేది నాకు అర్థం కాదు. మొదటి మాత్రం ఒక పావు గంట సేపు ఒక కృత్రిమంగా ఊగిపోతూ చాలా శ్లోకాలు చదువుతూ చాలా వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఊగిపోయారు. తర్వాత నార్మాలిటీకి వచ్చి మాట్లాడారు. ఒక మాట మాత్రం అన్నాడబ్బా, వాస్తవంగా ఒప్పుకోవాలి, నిలబడ్డాం, 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. ఆయన నిలబడ్డాడు. 4 దశాబ్దాల పాటు ఉన్నటువంటి టీడీపీ పడిపోతుంటే దాన్ని నిలబెట్టాడు. ఇవాళ కాదుగా, మేము దేవుడి నుంచి చెబుతున్నాం. అసలు టీడీపీ పార్టీని నిలబెట్టడం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ మీది. టీడీపీని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పార్టీ. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి కాపుల్ని చేతుల్లోకి తీసుకోలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర లాంటిది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందులో డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పటంలా. గుంటూరు జిల్లా వల్లూరివారి తోటలోని కార్మిక శాఖ వెల్ఫేర్ సెంటర్ స్థలాన్ని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. కార్మికుల కోసం గతంలో ప్రభుత్వం 11 ఎకరాల స్థలాన్ని ఇచ్చిందని మంత్రి చెప్పారు. వైసీపీ అధికారంలో ఉండగా ఆ స్థలాన్ని అమ్మిందని తెలిపారు. ప్రస్తుతం ఆ భూమిని స్థానికుల వాకింగ్ ట్రాక్, ఆసుపత్రి నిర్మాణాల కోసం కేటాయించారని తెలియజేశారు. ఎకర్స్ ఇచ్చారు. ఇస్తే అందులో ఒక 5 ఎకరాలు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి వీళ్ళు డొనేట్ చేశారు. ఇంకొక 6 ఎకరాలు ఉంది. ఈ చుట్టుపక్కల చాలా మంది వీరేం కోరుకుంటున్నారంటే 6 ఎకరాల్లో మంచి వాకింగ్ ట్రాక్, పార్కు చేయండి, మాకు దగ్గరలో ఏమి లేవని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ వాళ్ళకి, అంటే 10-15 సంవత్సరాల నుంచి. అయితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి దీన్ని కూడా అమ్మేసి ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసి వేరే వాటికి ఏదో చేయాలని చూశారు. అది ఇప్పుడు కోర్టులో ఉంది, అది స్టే అయ్యి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.